హాయ్ స్టూడెంట్స్, ప్రాబబిలిటీ షార్ట్కట్ సెషన్కి మీ అందరికీ స్వాగతం. ప్రాబబిలిటీ అనేది చాలా ఈజీ. అయితే ప్రాబబిలిటీలో కొన్ని ప్రాబ్లమ్స్ కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి. ఆ సమయాన్ని కూడా తక్కువ చేసి తగ్గించి వేగంగా ప్రాబ్లమ్స్ చేయడానికి షార్ట్కట్స్ ఉపయోగపడుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఎవరు బాగా రాశారని చెప్తారో తెలుసా అండి? ఎవరైతే వితిన్ టైంలో ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేయగలుగుతారో వాళ్ళు రాసినట్టు. అంత వేగంగా చేయగలగాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయగలగాలి, కాన్సెప్ట్ మీద ఫుల్ గ్రిప్ ఉండాలి. సో ఈ రెండింటితో పాటుగా షార్ట్కట్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. ఈరోజు మనం కొన్ని షార్ట్కట్స్ చెప్పుకోబోతున్నాం. అయితే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ లేకుండా ప్రాక్టీస్ లేకుండా షార్ట్కట్ అనేది మాత్రం అనవసరం, వేస్ట్. దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ బాగా చేయాలి. షార్ట్కట్ అప్పుడు మీకు గుర్తుంటుంది. లేదంటే షార్ట్కట్స్ బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. షార్ట్కట్ బైహార్ట్ చేయడం కన్నా కాన్సెప్ట్ బైహార్ట్ చేయడమే ఈజీ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, షార్ట్కట్స్ని గుడ్డిగా నమ్మదు. ఓకేనా? ఈరోజు మనం చెప్పుకునే షార్ట్కట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్, ప్రాబబిలిటీలోనే అత్యంత కష్టమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది 2 డైస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. 2 డైస్ అనేదే నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్న ప్రాబ్లమ్స్కి సోర్స్ అన్నమాట. రకరకాల ప్రాబ్లమ్స్ అడగవచ్చు. పేపర్ సెట్టర్ అంటే ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వ్యక్తి కానీ మిమ్మల్ని కాస్త ఇబ్బందుల్లో పెట్టాలి అనుకుంటే చక్కగా 2 డైస్ మీదకి వెళ్ళిపోవచ్చు. లేదు కొద్దిగా హార్డ్గా ఇవ్వాలనుకున్నా 2 డేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏ ప్రాబ్లం అయినా మనం చేయగలుగుతాం. ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ ఎ సొల్యూషన్. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 డేస్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటి షార్ట్కట్ ఏంటో చూద్దాం. దానికి ముందు 2 డేస్ అనగానే మీకు తెలుసు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 36. 6 స్క్వేర్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. అవునా? అవి ఒకసారి నేను మీకు డిస్ప్లే చేశాను చూడండి. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 అలాగే అప్ టు 6 వరకు. దీనికి ఆ స్టడీ చేస్తే షార్ట్కట్ మనకే వస్తుంది. ఓకేనా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నల్గా చూద్దాం. 6 1 టోటల్ ఎంత చూడండి, 7. 6 1 టోటల్ 7. ఆ డయాగ్నల్ అంతా 7గానే ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డయాగ్నల్ అంతా 7గానే ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? డయాగ్నల్ ఎప్పుడు. అలాగే 5 1 చూడండి. 5 1 టోటల్ ఎంత, 5 + 1 6 కదా. సో డయాగ్నల్ అంతా 6 ఉంటుందండి. డయాగ్నల్ అంతా మీరు ఎక్కడెక్కడో వెతుక్కోక్కర్లేదనమాట. అలాగే 4 1 టోటల్ 5. డయాగ్నల్ అంతా 5 ఉంటుంది. అండ్ 3 + 1 4. డయాగ్నల్ అంతా 4 ఉంటుంది. 2 1 3 అంటే డయాగ్నల్ అంతా 3 ఉంటుంది. 1 1 2 డయాగ్నల్ అంతా 2 ఉంటుంది. సో ఏదైనా సమ్ ఆఫ్ 2 ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు 5 6 7 8 అన్నప్పుడు మనం ఆ డయాగ్నల్లో ఒక దాన్ని మనం ఎంచుకోగలిగితే ఆటోమేటిక్గా అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. వేరేస్ ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. 6 2 అంటే 8 చూడండి. అదే డయాగ్రామ్ మనం అప్వర్డ్కి వెళ్ళిపోతే 6 2 5 3 4 4 3 5 2 6 అండ్ 6 3 టోటల్ 9 5 4 4 5 3 6 టోటల్ 10 6 4 5 5 4 6 టోటల్ 11 6 5 5 6 టోటల్ 12 6 6. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ ఇది మీకు తెలిసిందే, కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. కానీ ప్రాబ్లంని బట్టి అసలు మనం ఈ టేబుల్ వేసుకోకుండా ఎలా చేయొచ్చు. టేబుల్ వేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా అండి. టేబుల్ వేసుకోకుండా ఈ ప్రాబ్లం ఎలా చేయొచ్చు. ఓకేనా అండి? డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 2 డేస్ రోల్ చేసినప్పుడు వాటి ఫేసెస్ మీద వచ్చే టోటల్ 6 7 8 9 10 అని అడిగినప్పుడు చిటికలో సమాధానం టేబుల్ వేయకుండా ఎలా చేయాలో చెప్తాను నేను మీకు.
అంటే 2 పాచికలు దొర్లించినప్పుడు వాటి పై ముఖాల మొత్తము చుక్కల మొత్తము 6 లేదా 7 లేదా 8 లేదా 9 లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 ఇలా ఏది ఇచ్చినా చిటికలో చేసే విధానం. అండ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే 2 డేస్ అనగానే బై 36 అనేది కామన్, గుర్తుపెట్టుకోండి. బై 36 ఎటొచ్చి ఇక్కడ ఎంత రాయాలి అనేది మాత్రమే మనం నేర్చుకోవాలి. పైన న్యూమరేటర్లో 11లో ఎంత రాయాలనేదే మనకు తెలియాలి. ఆ ఒక్కటి తెలిస్తే ప్రతి ప్రశ్న సమాధానం ఈజీగా రాయొచ్చు. ఇఫ్ ద సమ్ ఈజ్ 7 ఆర్ లెస్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు S-1 అంటే 7 లేదా 7 కన్నా తక్కువ ఉన్నప్పుడు దీన్ని మనం 11లో ఎంత రాయాలి అంటే S-1 రాయాలి. S అంటే సమ్ అన్నమాట, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మీకు గుర్తుపెట్టుకోవడం కోసం S-1 అని చెప్పడం జరుగుతుంది. సో 7 వచ్చింది అనుకోండి 7 S అయితే 6 అంటే ఇక్కడ మీరు 6 రాస్తే చాలు. న్యూమరేటర్లో 6 అంటే 6/36 అన్నమాట. అదే టోటల్ 6 కావాలనుకోండి 1 తగ్గించండి 5/36. టోటల్ 5 కావాలనుకోండి 1 తగ్గించండి 4/36. టోటల్ 4 కావాలనుకోండి 1 తగ్గించండి 3/36. టోటల్ 2 కావాలి 1 తగ్గించండి 1/36. టోటల్ 1 కావాలి 1లో 1 తగ్గించండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా మీకు? ఇంకొకటి 1 కావాలి, 1లో 1 తగ్గించండి 0/36 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 1 అనేది రాదు. 2 పాచికల 2 ముఖాల పై చుక్కల మొత్తం 1 అనే వచ్చే ప్రాబిలిటీ లేదు, ఈవెంటే లేదు. దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్ అన్నమాట, అసాధ్య ఘటన అంటారు. అప్పుడు దాని ప్రాబిలిటీ 0 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? అంటే 7 కన్నా తక్కువ ఉంటే S-1 రాయాలి. ఓకేనా, మరి 7 కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి? యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచో వచ్చిందేం కాదు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమైపోతుంది. దాని నుంచి మనం అనుకున్నదే. ఇందా చెప్పాను చూసారా, డయాగ్నల్ 6-1 అనేది 7 ఉన్నాయి, ఆ తర్వాత 6 ఉన్నాయి, 5 4 3 2 1 అంతేనా? సేమ్ అదేవిధంగా ఇక్కడికి కూడా 8 5 ఉన్నాయి, 9 4 ఉన్నాయి, 10 3 ఉన్నాయి, 11 2 12 1. 8కి 5 కలిపితే 13, 9కి 4 కలిపితే 13, 10కి 3 కలిపితే 13, 11కి 2 కలిపితే 13, 12కి 1 కలిపితే 13. అంటే మనకి 13 రావాలన్నమాట. అంటే 13లోంచి తీసేయాలి, అంతే, ఎక్కడి నుంచో వచ్చింది కాదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చేసినప్పుడు మనకే ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, షార్ట్ కట్ అనేది. ఇఫ్ ద సమ్ ఈజ్ 8 ఆర్ మోర్, 8 కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి? 13 నుంచి తీసేయాలి. 13 - 8 ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. దాని 5/36. ఒకవేళ టోటల్ 9 కావాలనుకోండి 13లోంచి 9 తీసేయండి 4/36. ఒకవేళ 10 కావాలనుకోండి 13లోంచి 10 తీసేస్తే 3/36. ఒకవేళ 12 కావాలనుకోండి 13లోంచి 12 తీసేయండి 1/36. ఒకవేళ 14 కావాలనుకోండి, 14 అనేది ఇంపాసిబుల్ కదా, 13 రాసామనుకోండి 13 కావాలనుకోండి 13లోంచి 13 తీస్తే 0/36 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ 14 కావాలనుకోండి 14 13లోంచి 14 తీస్తే -1/36 డజంట్ ఎగ్జిస్ట్ కదా అమ్మ. ఇలా షార్ట్ కట్ అనేది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే మీకే రకరకాల షార్ట్ కట్స్ వస్తాయండి. అదేవిధంగా నాకు ఒక రకమైన షార్ట్ కట్ వచ్చింది, మీకు ఇంకో రకమైన షార్ట్ కట్ ఏదో వస్తుంది. మీరు ఈ ఆలోచన బట్టి మీకు మరో రకమైన షార్ట్ కట్. బట్ ఏదైనా సరే షార్ట్ కట్ అనేది కాన్సెప్ట్ బాగా వచ్చిన తర్వాత, ప్రాక్టీస్ బాగా చేసిన తర్వాత మాత్రమే మీకు ఆ షార్ట్ కట్ గుర్తుంటుంది ఎప్పుడైనా సరే, లేదంటే మర్చిపోతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చేద్దాం, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇఫ్ 2 unbiased dice are rolled, what is the probability that the sum of numbers on their faces is exactly 6? తెలుగు మీడియం పిల్లలు ఏమనుకోకండి. 2 పాచికలు దొర్లించినప్పుడు వాటి పై ముఖాల చుక్కల మొత్తము 6 అవ్వాలి. 6 అంటే ఒకటి తగ్గించండి 6 - 1/36 అనమాట ఆన్సర్, అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/36. ఎంత సింపుల్ అయిపోయింది చెప్పండి. మీరు టేబుల్ వేసుకొని 6 వచ్చేవి ఏమున్నాయి? 6 వచ్చేవి 1 5 4 2 2 4 3 3 అండ్ 4 2 2 4 2 2 4 5 1 ఇలా లెక్కేసుకొని 1 2 3 4 5
5/36 అనుకోక్కర్లా. మీకు ఎంత సింపుల్ అయిపోయింది ఇప్పుడు చెప్పండి. ఓకేనా? సేమ్ ఇలాగే ఒకవేళ టోటల్ 5 రావాలనుకోండి, ఏం చేయాలి? 4/36 అంతే కదా, ఒకటి తగ్గించడమే. టోటల్ 2 రావాలనుకోండి, ఏం చేయాలి? 1/36. అంటే చాలా సింపుల్ అండి. మనం ఇప్పుడు 7 లెస్ దాన్ 7కి చేసాం. ఒకటి తగ్గించుకొని by36 రాస్తే చాలు. అండ్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఆన్ ద ఫేసెస్ ఆఫ్ 2 డైస్ ఈస్ గ్రేటర్ దాన్ 8. కాస్త పెద్ద లెక్క ఇచ్చాను. గ్రేటర్ దాన్ 8 అంటే 9, 10, 11, 12 అంతే కదండి. గ్రేటర్ దాన్ 8 అంటే సో 9కి ఎన్ని వస్తాయి? 4, 13 రావాలి టోటల్. 3, 2, 1, 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10, 10/36 అని. అర్థమైందా అండి? గ్రేటర్ దాన్ 8 కంటే మనం ఏం చెప్పుకున్నాం? 13 - 8 కదా. 13 - 8 ఎంత? 5. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటి? గ్రేటర్ దాన్ 8 కన్నా ఎక్కువ. 9, 10, 11, 12. సో 13లోంచి 9 తీస్తే 4, 13లోంచి 10 తీస్తే 3, 13లోంచి 11 తీస్తే 2, 13లోంచి 12 తీస్తే 1. ఈ 4 యాడ్ చేస్తే 10, 10/36. చాలా సింప్లెస్ట్ వేలో చేయొచ్చు అనమాట అండి. అది కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ ద ఫేసెస్ ఆఫ్ 2 డైస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటే 9 ఉండాలి, 10, 11, 12. సేమ్ ప్రాబ్లం, ఇందాక ప్రాబ్లం లాంటిదే. అంకెలు మారే, ఆన్సర్ ఒకటే. 9కి 4, 13లోంచి 9 తీస్తే, 13లోంచి 10 తీస్తే 3, 13లోంచి 11 తీస్తే 2, 13లోంచి 12 తీస్తే 1, టోటల్ యాడ్ చేస్తే 10, 10/36. సో మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇంకో ప్రాబ్లం చేద్దాం. డియర్ స్టూడెంట్స్, మరొక చక్కటి ప్రాబ్లం ఇది. సేమ్ లాస్ట్ ప్రీవియస్ బిట్ ఎలా చేసామో అలాగే చేయాలి. బట్ కాస్త స్మార్ట్గా ఆలోచిస్తే ఇంకాస్త బాగా చేయగలిగే ప్రాబ్లమ్, లేదంటే కాస్త ఎక్కువ టైం పట్టే ప్రాబ్లం. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఆన్ ది ఫేసెస్ ఆఫ్ 2 డైస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 2 పాచికలు దొర్లించినప్పుడు వాటి ఫేసెస్ పైన ఉన్నటువంటి డాట్స్ యొక్క టోటల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 10 కానీ 10 కన్నా తక్కువ కానీ. అర్థమైందండి? 2 పాచికలు దొర్లించినప్పుడు వాటి ముఖాలపై చుక్కలు మొత్తం 10 ఉండాలి, 10 కన్నా తక్కువైనా ఉండాలి. అర్థమైందా అండి? అంటే మనం ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం ఈ మూడింటికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్ మనం ఎలా చేయొద్దు, స్మార్ట్గా ఆలోచిద్దాం. 10 కంటే ఎక్కువ ఏముందో చూడండి, 11. 10 కంటే ఎక్కువ ఏముందో చూడండి, 12. సో 11కి ఫేవరబుల్ అవుట్కమ్స్ 13 - 11 అంతే కదా. గుర్తుపెట్టుకోండి, 7 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు 13 - 11 2, 12కి 1. టోటల్ ఎన్ని వచ్చాయి? 2 + 1 = 3 కదా అండి. ఇప్పుడు టోటల్ 36 ఫేవరబుల్ అవుట్కమ్స్. అందులో 3 తీసేస్తే ఇక్కడ 33 ఉంటాయన్నమాట. అర్థమైందా అండి? అలా ఆలోచిస్తాం మనం. ఇప్పుడు 10 కన్నా ఎక్కువ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 10 కన్నా ఎక్కువ 3 ఉన్నాయి. సో 10 కన్నా తక్కువ ఎన్ని ఉంటాయి? 33. 33/36. 33/36 అనేది ఆ ప్రాబిలిటీ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా స్మార్ట్గా ఆలోచించాలి కొన్ని సందర్భాల్లో. అంతే తప్పించి మామూలు డైరెక్ట్గా చేయొచ్చు, కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఇదైతే ఇంకా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్? ఈవెన్ నెంబర్ రావాలి. 2, 4, 6, 8, 10, 12. దీనికి స్మార్ట్ థింకింగ్ ఏమీ లేదు. మీరు సో 2కి 1 అంటే బిలో 7, 7 బిలో ఒకసారి. 6లోంచి 1 తగ్గిస్తే 5, 4లోంచి 1 తగ్గిస్తే 3, 2లోంచి 1 తగ్గిస్తే 1 కదా అండి. సో 1, 3, 5 అంటే 8 అనమాట. ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ 13లోంచి 8 తీస్తే 5, 13లోంచి 10 తీస్తే 3, 30లోంచి 12 తీస్తే 1, 5 + 3 + 1 9 వచ్చాయి. సో టోటల్ అవుట్కమ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 17. 17/36
36. టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 17. అర్థమైందా అండి? 2 అంటే ఇక్కడ నేను మీకు ఒక గీత కూడా గీశాను. నేను ఇక్కడ బిలో 7 ఆర్ బిలో 7, బిలో అబోవ్ 7. సో బిలో 7 ఎప్పుడు కూడా 7 ఆర్ బిలో 7 ఎప్పుడు కూడా 7 కన్నా తక్కువ ఉన్నప్పుడు 1 తగ్గించుకుంటూ రావాలి ఫేవరబుల్ అవుట్కమ్స్ కోసం, అనుకూల పర్యవసనాల కోసం. సో 6లోంచి 1 తీస్తే 5, 4లోంచి 1 తీస్తే 3, 2లోంచి 1 తీస్తే 1. 1 + 3 + 5 = 8. ఓకేనండి. అలాగే అబోవ్ 7 వచ్చినప్పుడు 8, 10, 12, 13లోంచి తీసేయాలని చెప్పాను. 13 - 8 5, 13 - 10 3, 13 - 12 1, 5 + 3 + 1 9. ఈ 2 యాడ్ చేస్తే 17. టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 37 అనమాట. 17 అనమాట. 17 బై టోటల్ అవుట్కమ్స్ మీకు తెలుసు 2 days కాబట్టి 6² దట్ ఈజ్ ఈక్వల్ టు 36. అర్థమైందా అండి? ప్రాబ్లం ఇన్నోవేటివ్గానే ఉంది కదా. సో డైస్కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేయొచ్చండి, చాలా ఈజీ. 2 days అంటే ఇప్పుడు ప్రాబిలిటీలో మీకు ఒక ఫేవరెట్ క్వశ్చన్ అవుతుంది అనమాట, అంత ఈజీగా చేయొచ్చు. అండ్ కాయిన్స్ దగ్గరికి వద్దాం. కాయిన్స్ దగ్గర సింగిల్ కాయిన్ మనం ఈజీగానే చేస్తాం. 2 coins కొన్ని సందర్భాల్లో 2 coins 3 coinsలో తప్పులు ఎక్కువ దొరుకుతుంటాయి. ఆ తప్పులు దొరకకుండా ఉండటానికి ఏం చేయాలో ఒకసారి చెప్తా చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ ఎగ్జాక్ట్లీ 1 head విత్ n coins? n coins మీన్స్ 1 coin, 2 coins, 3 coins రాద్దాం. అర్థమైందా అండి? సో 1 coin వేసినప్పుడు ఎగ్జాక్ట్లీ 1 head ఒకటే ఉంటుంది. చూడండి, H, T కదా. 2 coins వేసినప్పుడు HH, HT, TH, TT. ఎగ్జాక్ట్లీ 1 headలు ఎన్ని ఉన్నాయి? 2 ఉంటాయి. అలాగే 3 coins వచ్చాయనుకోండి. 3 coins వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ 1 headలు ఎన్ని ఉంటాయి? ఎగ్జాక్ట్లీ 1 head. ఒకసారి అవి కూడా వేద్దాం. HHH, HHT, HTH, THH, HTT, THT, TTH అండ్ TTTT. సో చూడండి, ఇందులో 1H ఉంది, ఇందులో 1H ఉంది, ఇందులో 1H ఉంది. కాబట్టి ఎన్ని హెచ్లు ఉన్నాయి? 3. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ టు గెట్ ఎగ్జాక్ట్లీ 1 head? ఎగ్జాక్ట్లీగా ఒకే ఒక హెడ్ కావాలి అంటే 1 coin అయితే ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 అనమాట. 1 బై టోటల్ అవుట్కమ్స్ 2. ఒకవేళ 2 coins అయితే ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 బై టోటల్ అవుట్కమ్స్ 4. ఒకవేళ 3 coins అయితే టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3, టోటల్ అవుట్కమ్స్ 2³ 8, 3/8. అర్థమైందా అండి? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 head అయితే మీరు ఆలోచన చేయగలిగారు. మరి ఎగ్జాక్ట్లీ 1 tail అయితే దట్స్ యువర్ చాయిస్, మీరు ట్రై చేయండి. ఓకేనా? ఓకే. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ ఎగ్జాక్ట్లీ 1 head చేసాం మనం. ఆల్ హెడ్స్ ఆర్ ఆల్ టైల్స్. ఆల్ హెడ్స్ ఆల్ టైల్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 1/2n ఉంటుంది ఇది. ఆల్ హెడ్స్ ఆల్ టైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 coinకి ఒక హెచ్ రావాలి. ఆల్ హెడ్స్ అన్న ఒకటే హెచ్ 1/2. ఒక టైల్ రావాలి 1/2. 2 coins ఉన్నాయి. 2 coinsలో HH ఒకసారి వస్తుంది, TT ఒకసారి వస్తుంది. సో టోటల్ అవుట్కమ్స్ అయితే 2 coinsకి /4 కదా అండి. సో ఇవన్నీ వచ్చాయి 1/4. 2 tiles 1/4. 4ని మనం 2² అని రాయొచ్చు కదా. 1/2², 1/2². ఓకే. 3 coins అన్నాం అనుకోండి. 3 coinsకి ఆల్ హెడ్స్ ఒకే ఒకసారి వస్తుంది, HHH. అంటే 1 టోటల్ అవుట్కమ్స్ ఏం చెప్పాను? 2³ కదా, 2³ అలాగే టైల్స్ కూడా TTT ఒకసారి వస్తుంది, 1/2³ గుర్తుపెట్టుకోండి. మీరు చేయక్కర్లా. ఎప్పుడైనా సరే ఆల్ హెడ్స్ ఆల్ టైల్స్ అన్నారు అంటే 1/2n అని రాస్తే సరిపోతుంది. 1/2n. n అనేది కాయిన్ల సంఖ్యను తెలియజేస్తుంది. n అనేది
నెంబర్ ఆఫ్ కాయిన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అర్థమైందండి? 1 కాయిన్ ఉంది. ఇఫ్ కాయిన్ ఒకటే టాస్ చేయబడింది 1/2, 2 కాయిన్స్ టాస్ చేయబడ్డాయి 1/4, 3 కాయిన్స్ టాస్ చేయబడ్డాయి 1/8. ఇవే ఆన్సర్లు. ఆల్ హ్యాడ్స్ ఆల్ టైల్స్. అసలు ఇంకే ఆలోచన లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చాలామంది ఇబ్బంది పడే సమ్ ఇంకోటి ఉంది. లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్లో మండేస్ ఎన్ని వస్తాయి, సండేస్ ఎన్ని వస్తాయి. దీనికి గుర్తుపెట్టుకోండి, సింపుల్, ఏం లేదు. నాన్ లీప్ ఇయర్లో అయితే 1/7, లీప్ ఇయర్లో అయితే 2/7. మండేకి కానీ ఏ సమ్ అయినా సరే అది కూడా ఒకసారి చూద్దాం. ఆర్డినరీ ఇయర్ 365 days, ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 53 Sundays ఈజ్ 1/7. ఓకేనండి? ఒక లీపు సంవత్సరం కాని సంవత్సరంలో 53 ఆదివారాలు వచ్చే సంభావ్యత ఎంత అని తెలుగులో అడిగారు. 53 ఆదివారాలు వచ్చే సంభావ్యత. ఎప్పుడైనా 52 ఆదివారాలే వస్తాయి. తర్వాత ఒక రోజు మిగిలిపోయింది. 365 daysలో 364 days అంటే 52 వారాలు, 52 weeks అన్నమాట. 52 వారాలు. అర్థమైందండి? 52 వారాలు పోగా ఒకటి మిగిలింది. ఆ ఒకటి మండే అవ్వచ్చు, ట్యూస్డే అవ్వచ్చు, అవునా అండి? అలాగే వెన్స్డే అవ్వచ్చు, థర్స్డే అవ్వచ్చు, ఫ్రైడే అవ్వచ్చు, అండ్ సాటర్డే అవ్వచ్చు, అండ్ సండే అవ్వచ్చు. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 7 అవకాశాలు ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ 7 అనమాట. కానీ అందులో మండే కావాలి, మండే అంటే ఒకటే. ఒకవేళ ట్యూస్డే కావాలి, అది కూడా ఒకటే. థర్స్డే కావాలి, ఒకటే. సో ఇక్కడ సండే బదులు ఏం వచ్చినప్పటికీ 1/7 ఆర్డినరీ ఇయర్లో. అదే లీప్ ఇయర్లో అయితే 2 మిగిలితే మనకి లీప్ ఇయర్లో కదా 366 days వస్తాయి. 366 daysలో 364 అంటే 52 weeks అన్నమాట కదా అండి. 52 weeks అంటే 52 వారాలు. సో ఎన్ని రోజులు మిగిలిపోయి మనకి? 2 రోజులు. ఆ 2 రోజులు సండే మండే అవ్వచ్చు, అలాగే మండే ట్యూస్డే అవ్వచ్చు, అలాగే ట్యూస్డే వెన్స్డే అవ్వచ్చు, అలాగే వెన్స్డే థర్స్డే అవ్వచ్చు, థర్స్డే ఫ్రైడే అవ్వచ్చు, ఫ్రైడే సాటర్డే అవ్వచ్చు, సాటర్డే సండే అవ్వచ్చు. ఇలా లెక్కేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సండే ఎన్ని సండేస్ వచ్చాయి చూడండి. ఎక్కడో సండే, ఎక్కడో సండే, 2 వచ్చాయి. సో 2/7 అన్నమాట. డియర్ స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటారు. ఆర్డినరీ ఇయర్ ఎప్పుడు వచ్చినా సరే ఏ వారము అదనంగా వచ్చే ఆ ఒక్క డే, మిగిలిపోయిన ఆ ఒక్క రోజు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారమా, అయితే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని చెప్పడానికి ఉన్న ప్రాబబిలిటీ 1/7. ఇఫ్ ఇట్ ఈస్ లీప్ ఇయర్, అది లీప్ ఇయర్ అయితే మండే రావడానికి 2/7. అర్థమైందండి? ఎనీ డే, ఏ రోజు రావడానికైనా సరే 2/7, 3/7, 4/7. ఇది లీప్ ఇయర్స్, ఆర్డినరీ ఇయర్స్ మధ్య ప్రాబ్లమ్స్ సంబంధించి క్లారిఫికేషన్. ఐ థింక్ యు మే ఎంజాయ్ ది షార్ట్ కట్స్. ఓకేనండి? ఇప్పుడు ప్రాబబిలిటీ వీడియోస్ చాలా ఉన్నాయండి, క్విజ్ వీడియోస్. అవి ఒకసారి చిటికలో సమాధానం చెప్పేలాగా ప్రయత్నం చేయండి. ఎనీహో ఏదైనా సరే ముందు మనం డినామినేటర్ రాసుకోవాలి, హారం రాసుకోవాలి, హారంలో టోటల్ అవుట్కమ్స్ రాసుకోవాలి, ఆ తర్వాత ఫేవరబుల్ అవుట్కమ్స్. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్.